విజ్జు నెట్లో ఆగుతుందా చెమట వస్తుంది కదా. ఏ గొర్రె పిల్లలు ఆడొచ్చు మాకండి. రెండు పట్టేస్తున్నా ఒకేసారి. ఏం చేయాలి ఇప్పుడు ఖాళీగా ఉంది. గొర్రెలు ఏమి లేవు కాబట్టి సాయంత్రం నైట్ గొర్రెలు వస్తాయి కాబట్టి అప్పుడు ఇప్పుడు దాకా ఊడ్చి పెడితే సాయంత్రానికి నీట్ అయిపోద్దని అమ్మ ఊడుతున్నాను షెడ్లో. గొర్రెలు వీళ్ళేమో ఎంజాయ్ చేస్తున్నారు. గొర్రె పిల్లలతో ఎంజాయ్మెంట్ చేస్తున్నారు మా విజ్జు. ఏ పద్దాకుదాన్ని ఆడించు మాకండి అమ్మా. బయటికి ఒక గొర్రె పిల్ల తీసుకురండి అమ్మా. అది ఓపెన్ చేయగానే చూడండి అసలు ఎట్ట పరుగులు ఆడుతుంది గొర్రె పిల్లలు. గొర్రె పిల్లలు చక్కగా నడుతుందా చక్కగా నా మీద సన్న అటు గెరెట్ అయ్యకూడదు. అసలు సన్ను చూడు ఎట్ట పారేస్తున్నాడు. ఇది ఇదండి సన్న పట్టుకొని గొర్రెపిల్ల. చిన్నప్పటి నుంచి గొర్రెలు కాడే ఉంది. చిన్నప్పుడు తెగ ఎత్తుకునే వాళ్ళం గొర్రె పిల్లల్ని. ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయాం కదా అసలు వీటికి రావట్లేదు అసలు. గొర్రెపిల్ల తెల్ల పిల్లలు పిల్లలు చక్కగా ఉంటాయి గొర్రె పిల్లలు. మా అమ్మ ఏమో ఊడుస్తుంది, బాగా ఊడుతుంది. మేమేమో గొర్రెపిల్ల పట్టుకున్నాము. చిన్నప్పుడు మేము ఊడ్చేవాళ్ళం. అసలు చీపురు పట్టుకునేది అంతా చక్కగా నీట్గా ఊడ్చేవాళ్ళం. శానమ్మా నీదే కలరా? బ్రౌనా? మందే నాది వైట్ కదా, వైట్ కలర్ కదా. చూడు గొర్రె పిల్లలతో ఎట్లా ఆటలాడుతున్నారు విజ్జును షాను. వాళ్ళ తల్లిళ్ళు ఏమో బయటికి వెళ్ళిపోయినాయి. సాయంత్రం వస్తాయి కదా అప్పుడు దాకా అమ్మ శుభ్రం చేసేస్తుంది మొత్తం. ఏమైనా పెంకులు అన్నీ ఊడుతుంది అన్నమాట. అదే